ప్రణాళికాబద్ధంగా అమీన్పూర్ అభివృద్ధి ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి అమీన్పూర్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన విజయానికి సంపూర్ణ సహకారం అందించిన అమీన్పూర్ మున్సిపల్ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని పటాన్చెరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా నిధులు కేటాయిస్తామని ఆయన తెలిపారు. ఆదివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు కట్ట సమీపంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాటా రాజేష్ గౌడ్ దంపతులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికలు కావడం జరిగిందని తెలిపారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మేము బయటకు వచ్చాం. ఆ రోజు నుంచి కూడా మేము టీఆర్ఎస్ పార్టీకి అనగా ఎమ్మెల్యే గారికి ఓటు వేసాము. ఇదో మంచి సందర్భం బయటకు వచ్చినాము. ఇట్లా ముందుకు ఇంకా ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ చేసుకుంటూ అన్నగారిని సపోర్ట్ చేద్దామని అనుకుంటాం. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఎంత ఈరోజు సండే మోస్ట్ అంటే చాలా మంది ఫ్యామిలీతో గడపాలని అనుకుంటారు, కానీ మేము పిలవగానే ప్రతి ఒక్కరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఖచ్చితంగా మా తరఫు నుంచి ఏర్పడిన భోజనం ప్రతి ఒక్కరు తినాలని కోరుతున్నాం. ఒకసారి ఇక్కడ చూడండి అన్న. మనందరికీ పండగ రోజు. ఎందుకంటే 2.5 మాసాలు మనమందరము కంకణబద్ధులై ప్రతి ఒక్కరము నేనే ఎమ్మెల్యే అనే విధంగా పనిచేసినందుకు మనందరము ఈరోజు మైపాలన్నను 3వసారి గెలిపించి ఈ పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక ముందు అన్నగారి డైరెక్షన్ లో ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని బ్రహ్మాండంగా ఈ 3 సంవత్సరాలలో గత 3 సంవత్సరాలలో ఏదైతే అన్నగారి సహకారంతో ఈ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో అన్ని మున్సిపాలిటీలతో పోటీపడి మనం బ్రహ్మాండంగా ఈరోజు ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా ఇప్పటికీ తీసుకుపోవడం జరిగింది. అదంతా మీరు గమనించాలా. ఎవరన్నా మనని అడిగినా గతంలో ఏ విధంగా ఉండి ఈరోజు మున్సిపాలిటీ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి కూడా వాళ్ళని మనం అడిగే హక్కు మనకే ఉంది. ఈ రోజు చెరుకట్టను చూడండి, చెరుకట్ట అందాలు చూడండి, చెరుకట్ట కింద రోడ్డు చూడండి. ఈ రోజు అమీన్పూర్ నుంచి మనం బొల్లారం వరకు రోడ్డు కూడా స్టార్ట్ చేసుకున్నాం. బీరంగూడెం నుంచి కిషరేట్పాట వరకు బ్రహ్మాండమైన రోడ్ వేసుకోవడం జరిగింది. నవ్య నుంచి అమీన్పూర్ మున్సిపాలిటీ మీదుగా చెరుకట్ట దగ్గరికి ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కట్టమైసమ్మ ఆవరణంలో, అమ్మవారి ఆవరణంలో రాజేష్ గౌడ్ వారి దంపతులు సునీత ఆధ్వర్యంలో మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే పాండురంగారెడ్డి చైర్మన్ అమీన్పూర్ మున్సిపల్, నరసింహగౌడ్ అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్, వేదిక పైన ఆశీలైన స్థానిక కౌన్సిలర్ అందరికీ పేరు పేరున, వేదిక పైన ఆశీలైన పెద్దలందరికీ, ఈ సభలో ఆశీలైన మహిళా సోదరులకు, సోదరులకు, పత్రికా సోదరులకు, గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నరసింహగౌడు ఆయన పాండురంగారెడ్డి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. మేమేం చెప్పేది ఏం లేదు. మొట్టమొదలు మీ అందరికీ నేను ఈ 2 నెలలు కష్టపడి మాకు గెలుపుకు మీరందరూ కష్టపడ్డందుకు అమీన్పూర్ మున్సిపల్ ప్రజల తరఫున మీ అందరికీ శిరసు వంచి అమ్మవారి ఆధ్వర్యంలో శిరసు వంచి నమస్కరించుకుంటూ
ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఏ విధంగా అయితే మున్సిపల్ అభివృద్ధి శరవేగంగా పోతా ఉన్నదో, ఎక్కడ బ్రేక్ పడకుండా అన్ని వార్డులు, అన్ని కాలనీలు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ అన్ని సమకూర్చుకొని మీ అందరి సహకారంతో ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి నన్ను ఇంత పెద్ద ఎత్తున సన్మానించిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి